ఇదే తెలంగాణ స్ఫూర్తి. తెలంగాణ సాధించాలని మేము ఎదుగుతున్నామని మన పల్లె ప్రజలు పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకెళ్తా ఉంటే మరి మన ప్రాంతంలో ఉన్న అనేక పార్టీల నాయకులు ఈ ప్రాంతంలో తెలంగాణ వాదం లేదు, తెలంగాణ లేదు అని కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడికి వచ్చి వ్యాయామశాల చౌకచ్చి చూడమంటాం. ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలందరూ వచ్చి తెలంగాణకి మరి ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామాన ఈరోజు ఎంత స్వాగతం చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇది 11 గంటల ప్రోగ్రాం. ఈ రోజు 1 దాటిపోయింది, 11 గంటల మీటింగ్ 1 దాటిపోయింది. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా దీన్ని స్వాగతిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతంలో ఉన్న నాయకులకి ఏ మాత్రం కూడా తెలంగాణ ప్రేమ ఉంటే మరి తెలంగాణ ఉద్యమం రావాలని మనం కోరినాం. కాకమ్మ కథలు చెప్తున్నారు, అన్ని అనవసరం మాటలు మాట్లాడుతున్నారు. ఏం పనులు ఇక్కడ ఉన్న నాయకుల కంటే పొద్దున వేస్తే రాత్రి దాకా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంస్కృతి ఉన్నదో గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నట్ల పొద్దున వేస్తే పొద్దు మీద దాకా ఎన్ని నోట్లు వస్తున్నాయి, ఎవరిని ముట్టినాం, ఎవరిని దోచుకున్నాం, ఏ రకంగా సంపాదించాం అనేది కానీ ఈ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, ఈ అభివృద్ధి కోసం పట్టించుకున్న నాదులు లేడు. కాబట్టి మన తెలంగాణ మనకు వస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. నిజంగా ఈ సోదరి మనంతా, ఈ తల్లులంతా మీరందరూ కూడా మరి డిగ్రీ సైట్లో గత 40 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. కనీసం వాళ్ళకి ఒక కార్డు ఇచ్చే పరిస్థితిలో ఆ మేనేజ్మెంట్